మీకు ఇంకో విషయం చెప్పనా, తెల్లవారుజామున చదివే చదువు చాలా బాగా తలకెక్కుతుంది. రాత్రి పడుకునే ముందు చదివే చదువు కంటే కూడా తెల్లవారుజామున లేచి చదివే చదువుకి ఇంపాక్ట్ ఎక్కువ. నిజం, ఇది పచ్చి నిజం. కావాలంటే ఆచరణలో పెట్టి చూడండి, ఒక 10-15 రోజులు మీకు తెలిసిపోద్ది దాని ఇంపాక్ట్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో. చాలా ఇంక అసలు మర్చిపోరు, లోపల నాటుకుపోద్ది. అంత ఫ్రెష్ మైండ్. ఎందుకంటే ఫ్రెష్ గా పడుకుని అప్పుడే నిద్ర లేచాం, ఎంటీ మైండ్ తో ఉన్నాం, ప్రశాంతమైన వాతావరణం. పొద్దున కూడా రణగొనధ్వనులు లేవి ఉండవు, ఇంకా ప్రపంచం నిద్ర లేవలేదు, పెద్ద సౌండ్స్ వినబడవు. తెల్లవారుజాము 5 గంటలకి 4:30 గంటలకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అప్పుడు లేచి పిల్లలు చదవడం మొదలు పెడితే అసలు నన్ను అడిగితే 100-90 మంది ఆ టైంలో లేవరు. ఎందుకంటే ఇప్పుడు అంతా మారిపోయింది. పడుకునేసరికి 1 గంట అవుతుంది, 12-1 గంట. ఇంకా పొద్దున్న లేచేసరికి ఆదరాబాదరాగో 10 అవుతుంది. ఈ 10 అయ్యేసరికి అంతా గందరగోళం చిందరవందరగా ఉంటుంది అంతా కూడా. ఇంకా అందులో మునిగిపోతాం. మళ్ళీ ఈత కొట్టి పడుకునేసరికి 1 గంట కదా. ఇంకప్పుడు మనం ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఏం చదువుతాం, ఏం అర్థం చేసుకుంటాం? నిద్ర కూడా తగ్గిపోతుంది పిల్లలకి. 5 గంటలు 4 గంటలు 3 గంటలు పడుకుంటున్నారట పిల్లలు. సరిపోదు, రకరకాల రోగాలు వచ్చేస్తే అలా పడుకుంటే. ఖచ్చితంగా 8 గంటల నిద్ర పిల్లలకు ఉండాలి. మరి తల్లిదండ్రులారా పరీక్షించుకోండి, మీ పిల్లలకి 8 గంటల నిద్ర ఉంటుందో ఉండట్లేదు పరీక్షించుకోండి. మార్కులు వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వచ్చేస్తే దీనికి రెస్ట్ ఉండాలి కదా. కొంచెం ఒక 8 గంటల నిద్ర ఉండాలి పిల్లలకి, లేదు 9 గంటల నిద్ర ఉండాలి పిల్లలకి. అతని నిద్ర ఎక్కడ నుండి చచ్చింది? 1 గంట పడుకుంటాడు, 7 గంటలు లేస్తాడు. అంటే లేచేటప్పుడే ఉడుకుపడి నిద్ర లేవడం, పడుకునేటప్పుడే ఇప్పుడు లేట్గా పడుకోవటం, స్కూల్కి వెళ్ళి బెంచీల మీద చొంగలు కాచుకుంటూ నిద్రపోవడం. సో ఏం ఉపయోగం చెప్పండి? అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనం ఎంతో కొంత అవరోధంగా నిలబడుతున్నాం. సో అది మంచి పద్ధతి కాదు.